అయితే మరిగా వార్తలకు పోతే మహాపత్రికను తీసుకుంటే హరహర మహాదేవ శైవ క్షేత్రాలన్నీ దగదగ కథలతో శివభక్తి జాగృతం. ఆహా, ఇవాళ శివరాత్రి పండుగ సందర్భంగా మీ నర్సే తాత మీకు ఒక రామసక్కని పాట రాసుకొచ్చిండు. పాడి మరి వినిపించాలా? చలో. ఎందుకంటే ఇవాళ మరి శివరాత్రి ఆ శివయ్యని ఎక్కడ చూసినా ఇవాళ పల్లెల కాంచి మొదలు పెడితే పట్టణాల దాకా గల్లీ గల్లీకి అబ్బని దండం పెడితే రంగురంగుల లైట్లు వేసి చూడ చక్కదనంగా ఆకాశంలో సుక్కల్లాగా దగ 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 మెరిసిపోతున్నాయి శైవాలయాలు, శివాలయాలు. ఇక మరి ఈ పండుగ గోలిగా మనం ఒక చిన్న పాట పాడుకుందాము. ఒక్కసారి మన గుండెల నిండా మన ఏ నేను పక్షాన, మన ఏ నేను తరపున, మరి మన ఏ నేను ప్రేక్షకుల తరపున ఒక్కసారి ఆ శివయ్యకు ఆయన పాత్రకు కృప మనం కావాలని మరి ఒక్కసారి ఆ పాటని మనము మరి పాడుకుందాము. ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, మా నోట నీ మాటే కదా సదా శివయ్యా. సిగలో గంగను మోస్తూ కంటాన గరలాన్ని దాస్తూ, సిగలో గంగను మోస్తూ కంటాన గరలాన్ని దాస్తూ, బాధలున్న భక్తుల వెంట నిత్యము నీడగా ఉంటూ అయ్యా ఓ లింగమయ్యా, అయ్యా ఓ లింగమయ్యా, ఆది అంతము లేనోడివయ్యా రుద్రభూమే నీళ్ళయ్యా, రుద్రభూమే నీళ్ళయ్యా, ఎటు చూసినా నీ రూపేనయ్యా శివయ్యా, మా నోట నీ మాటే కాదా సదా శివయ్యా. దేశాన్నేలే రాజులైనా దిక్కులేని దీనులైనా, దేశాన్నేలే రాజులైనా దిక్కులేని దీనులైనా, ప్రాణమిడిచి వెళ్ళుతున్నా కట్టెలల్లో కాలుతున్నా అయ్యా ఓ ఈశ్వరయ్యా, అయ్యా ఓ ఈశ్వరయ్యా, అయ్యా ఓ ఈశ్వరయ్యా, మా ఆత్మల ప్రతిబింబమయ్యా, మేము చేరాలే నీ గూటికయ్యా, మేము చేరాలే నీ గూటికయ్యా. ఇక ఈ రకంగా ఆ శివయ్యని తలుచుకుంటా, ఆ శివయ్యని గొలుసుకుంటా ఇవాళ రాజ్యం వెలుపున శివయ్య పండుగ చేసుకుంటారు. కాబట్టి హరహర మహాదేవ శైవ క్షేత్రాలని దగదగ ఇవాళ మరి మెరిసిపోతున్నాయి. మరో 50,000 ఉద్యోగాలు తెలంగాణలో ఉద్యోగాల జాతర. ఇక మరి గుంజుకరా పెట్టుబడులు అయ్యో అయ్యో గుంజుకొచ్చి అన్నమాట నిలబెట్టుకో, లేకపోతే మరి అంతా గోల్మాల్ ఎవరైతే సారు ఇప్పటికే ప్రతిపక్షాలలో నీ మీద పగబట్టిర్రు ఎటుబడి నీ కుర్చీ గుంజుకోవాలని. ఇక అందుకనే మరి నువ్వు అన్నమాట తప్పకుండా చిన్నగా లైన్ చేసి ఇక ఇంకేంది కథ, ఎస్ఎల్బీసీకి వస్తున్నాం అడ్డుకోవద్దు, రాజకీయం కోసం కాదు పర్యటనకు సహకరించండి. రాజకీయం కాకపోతే